జన్యు రూపాంతర జన్యువులు వాంఛనీయ లక్షణాలు, మనకు అవసరమైనటువంటి లక్షణాలు. వాంఛనీయ లక్షణాలు గల జన్యువులను జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా ప్రవేశపెట్టగా ఏర్పడినటువంటి కొత్త జంతువులనే జన్యు రూపాంతర జంతువులు అంటారు. జన్యు రూపాంతర జంతువులు వాంఛనీయ లక్షణాలు, మంచి లక్షణాలు, మనకు ఉపయోగపడేటువంటి లక్షణాలు గల జన్యువులను జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా ప్రవేశపెట్టగా ఈ జన్యువులను ప్రవేశపెట్టగా ఏర్పడినటువంటి కొత్త జంతువులనే జన్యు రూపాంతర జంతువులు అంటారు. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా డాక్టర్ డేవిడ్ పాల్ మేటర్ మరియు ఆరియల్ బ్రింటన్ అనే శాస్త్రవేత్తలు మానవుడిలో కుందేళ్ల పెరుగుదలకు సంబంధించిన జన్యువును చిట్టెలుకలలో అభివృద్ధి పరిచినారు. ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా డాక్టర్ డేవిడ్ పాల్ మేటర్, ఆరియల్ బ్రింటన్ అనే శాస్త్రవేత్తలు మానవునిలో కుందేలు పెరుగుదలకు సంబంధించినటువంటి జన్యువులను చిట్టెలుకలలో అభివృద్ధి పరిచారు. జన్యు రూపాంతర జన్యువులను అభివృద్ధి పరచడంలో మైక్రో ఇంజెక్షన్, న్యూక్లియర్ ట్రాన్స్ప్లాంట్, ట్రాన్స్ ఎంబ్రియో వంటి టెక్నాలజీని వినియోగిస్తారు. జన్యు రూపాంతర జంతువులను అభివృద్ధి పరచడంలో మైక్రో ఇంజెక్షన్, న్యూక్లియర్ ట్రాన్స్ప్లాంట్, ట్రాన్స్ ఎంబ్రియో వంటి టెక్నాలజీని వినియోగిస్తారు. ఈ జన్యు రూపాంతర జన్యువుల వలన ఉపయోగాలు: మానవుడు తన నిత్య జీవితంలో జన్యు రూపాంతర జన్యువుల వలన అనేక ప్రయోజనాలను పొందుతూ ఉన్నాడు. మనిషికి కావలసిన అనేక రకాల హార్మోన్లు, ప్రోటీన్లు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయగలిగే జన్యు రూపాంతర జంతువులను సృష్టించడం ద్వారా మానవ ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చును. మనిషికి కావలసిన అనేక రకాలైనటువంటి హార్మోన్లు, ప్రోటీన్లు, ఎంజైమ్లను ఉత్పత్తి చేయగలిగినటువంటి జన్యు రూపాంతర జంతువులను సృష్టించడం ద్వారా మానవ ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చును. ఉదాహరణకు, పాలలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయగల ఆవులను అర్జెంటీనాకు చెందిన బయోడాస్ అనే సంస్థ సృష్టించింది. బయోసిడాస్ అనేటువంటి సంస్థ సృష్టించినది. పాలలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయగలిగినటువంటి ఆవులను అర్జెంటీనా దేశానికి చెందినటువంటి బయోసిడాస్ అనేటువంటి సంస్థ సృష్టించినది. అధిక కెసిన్ మరియు లాక్టోజ్ గల పాలను ఉత్పత్తి చేయగలిగే గేదెలు, కెసిన్ మరియు లాక్టోజ్ అధికంగా ఉత్పత్తి చేయగలిగేటువంటి గేదెలను అధిక మొత్తంలో మరియు నాణ్యత గల ఉత్పత్తులను అందించే జన్యు రూపాంతర జన్యువులను సృష్టించవచ్చును. ఉదాహరణకు, అధిక మొత్తంలో సిల్క్ను ఉత్పత్తి చేయగలిగినటువంటి ఈ సాలెపురుగులు మరియు పట్టు పురుగులను ఉత్పత్తి చేయడం జరిగింది. ఇది జన్యు రూపాంతర జన్యువుల గురించి. జన్యు రూపాంతర జంతువులు అంటే ఏంటి? వాంఛనీయ లక్షణాలు గల జన్యువును జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతుల ద్వారా ప్రవేశపెట్టగా ఏర్పడినటువంటి కొత్త జంతువులనే జన్యు రూపాంతర జంతువులు అంటారు. వీళ్ళు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా డేవిడ్ పాల్ మేటర్ మరియు ఆరియల్ బ్రింటన్ అనే శాస్త్రవేత్తలు మానవునిలో కుందేళ్ల పెరుగుదలకు సంబంధించిన జన్యువులను చిట్టెలుకలలో అభివృద్ధి పరిచారు. జన్యు రూపాంతర జన్యువులను అభివృద్ధి పరచడంలో మైక్రో ఇంజెక్షన్, న్యూక్లియర్ ట్రాన్స్ప్లాంట్, ట్రాన్స్ ఎంబ్రియో వంటి టెక్నాలజీని వినియోగిస్తారు. ఈ జన్యు రూపాంతర జంతువుల వలన ఉపయోగాలు: మానవుడు తన నిత్య జీవితంలో జన్యు రూపాంతర జంతువుల వలన అనేక ప్రయోజనాలను పొందుతూ ఉన్నాడు.
మనిషికి కావలసినటువంటి అనేక రకాల హార్మోన్లు, ప్రోటీన్లు మరియు ఎంజైమ్లను ఉత్పత్తి చేయగలిగే జన్యు రూపాంతర జంతువులను సృష్టించడం ద్వారా మానవ ఆరోగ్యాన్ని పరిరక్షించవచ్చును. ఉదాహరణకు పాలలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయగల ఆవులను అర్జెంటీనాకు చెందినటువంటి బయోసిదాస్ అనేటువంటి సంస్థ సృష్టించినది. అధిక కెసిన్ మరియు లాక్టోజ్ గల పాలను ఉత్పత్తి చేసేటువంటి గేదెలను, అధిక మొత్తంలో మరియు నాణ్యత గల ఉత్పత్తులను అందించేటువంటి జన్యు రూపాంతర జంతువులను సృష్టించవచ్చును. ఉదాహరణకు అధిక మొత్తంలో సిల్క్ను ఉత్పత్తి చేయగలిగినటువంటి సాలెపురుగులు, పట్టు పురుగులను సృష్టించడం జరిగింది. ఇవి జన్యు రూపాంతర జన్యువులు, జన్యు రూపాంతర జంతువులు.